నాకు తెలిసి కానీ నువ్వు మారి నేను బ్రో యాక్ట్ నేను చేయకపోతే ఇంకా ఇంతకు ముందు నేను చెప్పాను కదా తన గురించి నేను రిక్వెస్ట్ పెడితే యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజు హర్ట్ అరే ఏంట్రా ఇది అయ్యాను నేను చాలా. ఇతనేనా? ఇతనే ఓహో. అండి నేను ఆ రోజు మీరు రిక్వెస్ట్ తీసుకోలేదు. మీరు పెట్టడం మరి మీరు ఇన్వైట్ పెడితే రారు ఎందుకు మరి? మీకోసం ఒక రోజు ఏడ్చింది తెలుసా? నైట్ అంతా ఆడమా రిక్వెస్ట్ గురించి నైట్ అంతా ఆడమా? అవును అంటే మీ గురించి అది మా ఒకరు డాడీ చెప్పారు నాకు, మీరు చాలా బాగా ఆడతారని. ఆటలోనే ఏముందండి, బాగా మాట్లాడతారని కూడా చెప్పారు. నేనేం బాగా మాట్లాడతా, మీరు మాట్లాడుతున్నారు మీకన్నా ఎంత క్యూట్ గా ఎప్పుడూ వినలేదు ఎంత పెద్ద వాయిస్, ఎంత క్యూట్ గా మాట్లాడు. నా కొడక రే పెట్టుకునేది రే నా కొడక ఎందుకు పుట్టినా కొడక నా కొడక. మీ పేరేంటి? ఆర్య ఆర్య బాగుందండి. అంటే అల్లు అర్జునా మీరు? మీనేమేంటి? ఆలియా భట్. వాయిస్ అంటే క్యూట్ క్యూట్ మాట్లాడుతున్నారు. మాటలు ఎవరివైనా బాగుంటాయి కదా అమ్మాయిలు అన్నాక. ఏమో ఇలాంటి వాయిస్ అయితే ఎక్కడ వినలేదు నేను. అంత మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకో. క్యూట్ మాట్లాడుతున్నాను. ఓహో ఆ డ్రెస్ కూడా చూడండి ఎంత హాట్ గా ఉందో. ఎంత కాబట్టి వారం రోజులు ఇదే డ్రెస్ తో ఆడతాను నేను. తిన్నారా మీరు? ఆగబామ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు? ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఏమో కూర్చుని ఉన్నారండి, మిగతా వాళ్ళందరూ ఏమో పడుకుని ఉన్నారు. ఎక్కడ నువ్వు ప్రపోజ్ చేసేదాకా లేదండి తినలేదు, చెప్పాను కదా నైట్ నుంచి ఏడుస్తున్నాను నేను. మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టించలేదా? ఎలాంటి వినిపించదండి, వినిపించలేదా? అంటే నా నేమ్ బ్యాడ్ గర్ల్ కాదనుకుంటా. ఆలియా. అవునవును చెప్పారు, విన్నాను. మీరు ప్రతి మాట బ్రెయిన్ లోకి ఎక్కిపోతుంది ఏంటో. మా అమ్మ చెప్పారు మీరు చెప్పిన బ్రెయిన్ లోకి ఎక్కుతుందేమో, మీ మాటలన్నీ డైరెక్ట్ నా హార్ట్ లోకి వెళ్తున్నాయి. అబ్బా అదేనండి చెప్తున్నాను కదా, ఒక్కరు అర్థం చేసుకున్నారు మైండ్ సెట్. ఇంకేటైతే మేడం మీకు ఏంటంటే ఇష్టం? నాకు మీరంటే ఇష్టం. మీరు అలాగండి అలా అనకండి, మైండ్ ఏదో మీరంటే అనిపిస్తుంది. ఇష్టం, మిమ్మల్ని తినలేను కదండి. మీరు ఎక్కడ ఉంటే చెప్పదు కదా, వచ్చేస్తాను మీరు అలాగ అంటుంటే. మీదే ఊరు? మాది వైజాగ్ అండి. వైజాగ్ అంటే ఇక్కడ నుంచి మా 100 కిలోమీటర్స్, మా శ్రీకాకుళం అది. నచ్చానా మీ బ్రోక్ కూడా? ఫుల్ గా నచ్చారు కాబట్టి తను మాట్లాడుతున్నారు. చీపర్లు ఇన్వైట్ చేయండి, లైఫ్ లోనే ఇన్వైట్ చేయండి, వచ్చేస్తాను. కాదు మీరు ఏమనుకోకపోతే నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. నా నోటితో మిమ్మల్ని భావాన్ని పిలిచి నాకెందుకో డౌట్ గా ఉంది, కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అదృష్టం ఇస్తారా? దానికన్నా ఇంకేటి ఉంది బా. అలా చెప్తుంటే నిజమే ఏమో అనిపిస్తుంది ఇదంతా. నిజంగానే మేమేమైనా అబద్ధం ఆడే వాళ్ళకి కనిపిస్తున్నామా? మాటల్లోనే తెలిసిందండి మీరు నిజాయితీగా చాలా నచ్చారు వాయిస్ లోనే. నేను మీకు నచ్చానా? ఏంటి వినిపించట్లేదు. నేను మీకు నచ్చానా?
నచ్చారు. నిజమా? నిజమే, నిజం చెప్తే మీ బామ్మర్దికి అడగ మా బామ్మర్దికి అడుగుతాను. ఇప్పుడు బామ్మర్ది అంటున్నాడు చూసావా, బావ అన్నాడు. అతనికి అర్థమైపోయింది మీ బ్రోకే. మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే చెప్పండి. అంటే మీరు ఇప్పుడు యాక్సెప్ట్ చేసినట్లే కదా నన్ను బామ్మర్తిగా. ఆ యా, మరి మీ నాకు చెల్లి నిజమా కలలా ఉంది. ఫ్రీ ఫైర్ లో లవ్ అంటే నమ్ముతారా మీరు? మా అమ్మకి పోయిన ఇలాంటివి చేస్తాను. మా అమ్మ వాళ్ళ తర్వాత తెలుసుకుంటారు. చాలా బాగుంటది. ఆహా, లవ్ స్టోరీ బాగుంటది మనది. ఇలాగా ఎవరైనా అడిగారు సరే అనుకో, కానీ సపోజ్ మీకు ఎలా లవర్ ఉందా? పరిచయం. నాకు లవ్వే లేదండి. లవ్ ఉంటే మీతో ఎందుకు ఎలా మరి ఇంత మాట్లాడుతాను. మంచిగా అంతే కదా. మాట్లాడుతున్నారు కదా, లవ్ ఉందని అనుకుంటున్నాను నేను. లవ్ అంటే ఎందుకు ఎలా నాకైతే డౌట్ కొడుతుంది మాట్లాడుతున్నాను. మరి. ఐ లవ్ యూ అండి, బ్యాడ్ గర్ల్. వినిపించలేదా? సిగ్గైతుంది నాకు. ఇలాంటి వినిపించదండి. వినిపించలేదా? అంటే నా నేమ్ బ్యాడ్ గర్ల్ కాదనుకుంటా. ఆలియా రియల్ భట్ నేమ్ అని చెప్పారు. ఆలియా. ఆలియా. అవునవును చెప్పారు, విన్నాను. మీరు ప్రతి మాట బ్రెయిన్ లోకి ఎక్కిపోతుంది ఏంటో. మా అమ్మ చెప్తే అంటే మీరు మీకు చెప్పిన బ్రెయిన్ వాయిస్. లోకి ఎక్కుతుందేమో, మీ మాటలన్నీ డైరెక్ట్ నా హార్ట్ లోకి వెళ్తున్నాయి. అబ్బా, అదేనండి చెప్తున్నాను కదా. ఒక్కరు అర్థం చేసుకున్నారు మైండ్ సెట్. ఇంకేటైతే ఐ లవ్ యూ అని అంటే మరి రిప్లై ఇవ్వట్లేదు మీరు. మళ్ళా చెప్పండి. ఐ లవ్ యూ అండి. ఓ, లవ్ యూ టూ అండి. సరే అయితే మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఏంట్రా నా బతుకిలా అయిపోయింది. ముసలోళ్ళకి ముతకోళ్ళకి పెళ్లిళ్ళు అయిపోతున్నాయిరా. నాకవదేంట్రా? నాకు మీరు ఎప్పుడు అంటే అప్పుడండి. మీరు ఎప్పుడు చెప్పండి. మీరు ఎప్పుడు ఓకే అయితే మరి మీ అప్పుడే. ఇంట్లో చెప్తారా? ఇంట్లోది ఏముందండి. ఇంట్లో వాళ్ళు మీకు పెంచుకోవాలి. మీకు చూస్తారేంటి, నేనే కదా చూడాలి. అంటే నేను మీతో పాటు ఉండాలి కదా, అంటే మీ మమ్మీని కూడా నేను బాగా చూసుకోవాలి కదా. మా మమ్మీ అంటే చెప్తే నాకు చెప్పిన మాట వింటారండి. ఇలాగ అమ్మాయి మంచిదే చాలా ఇదే అన్నాను అనుకో, సరే ఓకేరా నీ ఇష్టం అంటది. ఇంట్లో ఏం ప్రాబ్లం లేదు. మరి మీ మీరు ఓకే మమ్మీకి అంటే నేను నచ్చుతానా? ఎందుకు నచ్చదు. మీరు వాయిస్ ఎంత బాగుంటుంది, మీరు చాలా బాగుంటది. అయితే మీ నా వాయిస్ మాత్రమే బాగుంటది, బయట నేనేం బాగోను కదా. మరి మీకు ఓకేనా? వాయిస్ ఎంత బాగుందంటే బాగుంటది. అక్క వాయిస్ బాగుంది అంటున్నారు. మరి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు రియల్ గా? ఒక చిన్న శాంపుల్ చెప్తారా? అలా ఉంటది. ఏం చేయాలా ఉంటది అనుకుంటున్నాం. ఏం చేయాలా? ఏం చేయాలి వాయిస్ ఎలాగ ఉంది ఇది కానీ వెంటనే. ఏంజల్స్ భూమి మీద ఉండరు కదా. కదా.